హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మనమైతే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ అయితే ఇచ్చేయబోతున్నాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇవాళ మనకైతే మెయిన్గా కొంతమందికి అయితే అన్ఫేర్ జరిగింది ఇవాళ టాస్క్లో. వాటి గురించి మాట్లాడదాం. మెయిన్గా ప్రసన్నకి అన్ఫేర్ జరిగింది ఆ లాస్ట్ టాస్క్లో. అండ్ మళ్ళీ టాప్ 1 to 15 నిల్చోమన్న చోట కూడా నాకు ఎందుకో అది చేసే విధానం కూడా నచ్చలేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. సరే, ఇప్పుడు వెళ్దామా మరి ఈరోజు ఆ రివ్యూ గురించి. ఫస్ట్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జడ్జెస్ ఎంట్రీ ఇచ్చింది. నెక్స్ట్ టాప్ 15 ఎంట్రీ ఇచ్చేసిండ్రు. అది యాజ్ యూజువల్ జరిగిపోయింది. ఇంకా టాప్ 15కి అయితే మనము నాగార్జున గారి నుంచి ఒక స్పెషల్ వీడియో అయితే వచ్చింది, ఆల్ ద బెస్ట్ వీడియో. అది ఎప్పటికి జరిగేది. అండ్ నెక్స్ట్ టాప్ 15 ఎంట్రీ అవ్వగానే ఒక మైక్ అయితే తీసుకొచ్చారు. ఎట్లాగో మన బిగ్ బాక్స్లో ఇస్తారు కదా ఆ మైక్ అని తీసుకొచ్చారు. అందరికి ఒక మైక్ ఇచ్చారు. మేము మైక్ని ఇక యూజ్ చేయాలి, మీరు ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళినట్టే అని చెప్పేశారు. నెక్స్ట్ బిందు వచ్చేసి ఒక సాఫ్ట్ కార్నర్తో, హరీష్ గారు మీరు అట్లా హాఫ్ షేవ్తో ఉంటే నాకు నచ్చదు, చూడడానికి కూడా అంత ఏం లేదు, మీరు ఫుల్ షేవ్ చేసేసుకోండి అని చెప్తే థ్యాంక్ యూ అని హరీష్ అన్నారు. ఇంకా అక్కడ హరీష్ ఒక డైలాగ్ వేశారు, ఒక లూజర్ అనే వ్యక్తి నుండి విన్నర్ అనిపించుకోవాలి అని అనిపిస్తుంది అని చెప్పగానే బిందు కూడా ఐ హోప్ నేను కూడా అలా చెప్పాలని అనుకుంటాను అని బిందు స్వయంగా వచ్చి హరీష్ని అయితే మన షేవ్ అయితే చేసేసింది, హాఫ్ షేవ్. ఇప్పుడు హరీష్ ఫుల్ షేవ్ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిందనమాట. ఇక 1 to 15 స్టాండ్స్ తీసుకొచ్చారు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నిల్చోమని చెప్తారు. మీ బలం మీకు అందరికీ తెలుసు, ఎవరి బలం ఏంటో ఎవరి బలం ఎంతో అని చెప్పి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎవరు 1 to 15లో ఉంటారని స్టార్ట్ అయిన ఎమ్మటే మన దాల్యాను కలికైతే డైరెక్ట్ నెంబర్ 1కి జమ్మని వెళ్ళిపోయారు. ఇక దాదాపు ఒక 5 to 4 మెంబర్స్ నెంబర్ 1లో ఉన్నారు, 2లో ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారు, అట్లా చాలామంది ఉన్నారు. అందరూ 1 to 7లో ఉన్నారు. మిగతా 8 to 15 అయితే ఎవరు నిల్చోలేదు. ఇక 7లో అయితే ప్రశాంత్ ఉన్నాడు. ఎందుకు అని అడిగితే నాకు ఏదో ద్రోణాచార్యుడు యుద్ధం అక్కడ నెంబర్ 1 వైపే చూస్తుంది ఎక్కడున్నా కూడా అని చెప్పగానే బిందు ఒక కౌంటర్ వేసేది. అది 15 చూసినా కూడా అదే కౌంటర్ వేసేది. 15 ఉండొచ్చు కానీ చల్లబడిపోయింది. ఇక శ్రేయ 6th నీకెందుకు, శ్రేయ 6th ఉంది నీకెందుకంటే నాకు లక్కీ నెంబర్ అని. ఇక లక్కీ నెంబర్ కోసం వచ్చినావు నువ్వు, ఆడ చెప్పిన టాస్క్ ఏంది, నువ్వు ఆడే టాస్క్ ఏంది, 1 to D పొజిషన్ ఎందుకు చెప్పమన్నారు, నా లక్కీ నెంబర్ 6 అంటే ఎట్లా, ఇది వర్కౌట్ అవ్వచ్చు శ్రేయకి. ఇక అందరిని షకీబ్ వైఫ్ మనీష్, ఎందుకంటే మనీష్ని అడిగినారు, మనీష్ 4thలో ఉన్నాడు, వైఫ్ 4 అనగానే నాకు నా దృష్టిలో నేను 4thలో ఉన్నాను, నా పైన కూడా 3 ఉన్నారు, నేను ఎవరని చెప్పాను. ఫస్ట్ వచ్చి హరీష్ అని చెప్పండి, సెకండ్ వచ్చి శ్రీజ అని చెప్పి, థర్డ్ వచ్చేసి ఆ టాప్ 6లో వచ్చిన వాళ్ళలో ఒకరు, 4th నేనని నాకు కొంచెం క్లారిటీ ఉంది, అందుకే నేను ఈ టాప్ 4లో 4th పొజిషన్లో ఉన్నానని చెప్పేసిండు. అప్పుడు థర్డ్ పొజిషన్లో శ్రీజ ప్రసన్న ఉన్నారు. వాళ్ళ స్టేజ్ సెంటర్ వరకు వచ్చేసి మీరు కన్విన్స్ అవ్వాలి, ఎవరో ఒకరు ఉండాలి ఆ పొజిషన్కి అని చెప్పగానే ఇక శ్రీజ చెప్తుంటుంది, నేను ప్రసన్న గారు మిమ్మల్ని నేను ఫస్ట్ సెకండ్లో ఊహించుకున్నాను, ఇక నేను అనుకోవట్లేదు మీరు థర్డ్కి క్యాపబుల్ అని చెప్పగానే ఇంకా ప్రసన్నగా మెల్ట్ అయిపోయి సరే నేను ఫస్ట్కి వెళ్తున్నాను, నీ నా మాట నమ్మి అని చెప్పి ప్రసన్న లెఫ్ట్ అయిపోయిన 3 పొజిషన్ నుంచి ఆయన ప్రసన్న 1కి వచ్చేసిండు, 1 పొజిషన్కి వచ్చేసిండు. ఇప్పుడు ఫర్ సెకండ్ పొజిషన్ వాళ్ళే వచ్చి డిబేట్ చేసుకొని నేను ఎందుకు సెకండ్ పొజిషన్లో ఉండాలి, కన్విన్స్ చేసుకోవాలి, ఒకరే ఉండాలని చెప్పారు. ఇక సెకండ్ పొజిషన్లో ఇక ఫస్ట్ శ్వేత వర్సెస్ అనూష జరిగింది. శ్వేత అంటది ఎమోషన్గా నువ్వు చాలా చెప్తున్నావు, నువ్వు అందుకే నాకెందుకో ఎమోషన్గా వీక్ అని చెప్పేసింది. మళ్ళీ శ్వేత వర్సెస్ కళ్యాణ్, శ్వేత ఏమన్నది నేనైతే ఓన్లీ ఫుడ్లోనే చూశాను, వేరే దీంట్లో చూడలేను అనేసరికి నేను ఈ విషయంలో స్ట్రాంగ్ అని, ఇక ఫిజికల్గా మెంటల్గా నేను స్ట్రాంగ్ అని కళ్యాణ్ చెప్పుకున్నాడు. ఇవి ఏంటంటే నాకు అసలు సరిగ్గా లేదు, టాస్క్ సరిగ్గా లేదు. ఈ 5గురిని కలిసి డిబేట్ చేసేటప్పుడు ఒక్కొక్కరు పాయింట్ ఒక్కొక్కరు చెప్పాలి కదా, కొంతమంది చూపెడుతున్నారు, కొంతమంది ఏం చెప్పినారో కూడా అర్థం కావట్లేదు. సో నాకు అంత ఇంట్రెస్టింగ్గా క్యాచ్గా లేదు ఈ టాస్క్ అయితే. ప్లస్ నెక్స్ట్ జరిగేది కూడా మీకు చూస్తారు కదా, చెప్తా. నెక్స్ట్ నిఖిత వర్సెస్ శ్వేత, నిఖిత అంటుంది నీకు క్లారిటీ లేదు పాయింట్స్ మీద అని. నెక్స్ట్ నిఖిత వర్సెస్ కళ్యాణ్ తొందర ఎక్కువ అని చెప్తుంది. నిఖిత వర్సెస్ అనుష నీకన్నా నేను వోకల్గా ఎక్కువ అని నిఖిత అంటుంది. అండ్ అనుష ఏమో కళ్యాణ్తో హీఈస్ నాట్ యాక్టివ్ అంట. ఇక అందరూ ఎవ్వరూ పోవట్లేదు, ఇక పోయి సెకండ్లో కూర్చోమని చెప్తే పోయి సెకండ్లో కూర్చోరు. అట్లా సేమ్ ఫర్ ఫస్ట్ పొజిషన్ కూడా అందరు కొట్టుకున్నారు. మళ్ళీ పోయి నేను చెప్పదలుచుకున్న వాళ్ళ గురించి అన్నీ కొట్టుకున్నారు, పోయి మళ్ళీ అందరు దానిలో ఉన్నారు. అండ్ ప్రశాంత్ నేను అన్నా
ప్రశాంత్ వచ్చాడు. ప్రశాంత్ వచ్చి నేను కూడా నెంబర్ 1 పొజిషన్కి వెళ్తా అంటుండే. అప్పుడు హరీష్ వచ్చాడు. హరీష్ వచ్చి నీకు ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక డేర్ ఇచ్చాడు, గ్లాస్ కొట్టాలి, అది కొట్టాలి, దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ ఎంతో ఫేస్ చేయాలి, కానీ నువ్వు అదే డేర్ చేయలేకపోయినావు, మీకు ఎందుకు మరి ఫస్ట్ పొజిషన్ అని చెప్పగానే ఇక నాగా కూడా ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది, 7th పొజిషన్ వదిలేసేసి. ఇక తర్వాత జడ్జెస్ శ్రీముఖి డిస్కస్ చేసి ఒక ట్విస్ట్ అని వదిలేరు. అది పెద్ద ట్విస్ట్ అనిపించలే, ఏమనిపించలే. ఇక లాస్ట్ పొజిషన్ ఇంతకుముందు 8th పొజిషన్ 7th పొజిషన్లో ప్రశాంత్ ఉండే, ఆయన ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ అయిపోయి లాస్ట్ పొజిషన్లో 6th కాబట్టి శ్రేయ ఉంది. ఇప్పుడు ఓన్లీ సింగిల్కి ఉన్నాయి. ఇప్పుడు 6th పొజిషన్లో శ్రేయ ఉంది, మన 5th పొజిషన్ షాకీబ్ ఉన్నాడు, 4thలో మనీష్ ఉన్నాడు, 3rడ్లో మన ఎవరు శ్రేయ ఉంది. ఓన్లీ వీళ్ళే డిసైడ్ చేస్తారనమాట 15 నుంచి 1 దాకా ఎవరు సూటబుల్ అని. నాకు ఇది ఎందుకో కొంచెం అంతగా ఏం లాజిక్ లెస్ లాగా అనిపించింది. ఏం లాజిక్ లేదు, వాళ్ళు ఎందుకు డిసైడ్ చేయాలి? జడ్జెస్ డిసైడ్ చేయొచ్చు కదా, లేకపోతే శ్రీముఖి డిసైడ్ చేయొచ్చు కదా, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ ఏదైనా టాస్క్ ఇచ్చి పెట్టవచ్చు కదా. ఇప్పుడు 1లో ఉన్న వాళ్ళ మీద ఏదో సింపుల్ టాస్క్ ఇచ్చి ఎవరి మీద అయితే వాళ్ళు 1లో పెట్టచ్చు కదా. అట్లా సింగిల్గా ఉన్న వాళ్ళ మీద డిసైడ్ చేయడం అంటే ఇది కొంచెం అన్ఫేర్ లాగా అనిపించింది. టాస్క్లో క్లారిటీ లేదని అనిపించింది. ఇక సరే, ఇక చూద్దాం. బట్ ఇక దాల్యా లాస్ట్ పొజిషన్ 15. ఇక శ్రేయ వచ్చింది. శ్రేయ లాస్ట్ 15 పొజిషన్ ఎవరికి ఉండాలని ఎందుకు అని చెప్పాలి. శ్రేయ దాల్యాని సెలెక్ట్ చేసుకుంది. టాస్క్లో టాప్ 6లో లేరు, టాస్క్లో అన్ని మిస్ చేసిండ్రు. అండ్ మీకు నెయిల్స్ ఉన్నాయి, అది అడ్వాంటేజ్ అవుతుంది ఆ బాల్స్ టాస్క్లో. ప్రియాతో ఆడిన బాల్స్ మీకు నెయిల్స్ ఉంటుంది, అడ్వాంటేజ్ అని చెప్పగానే ఇక పోయి డైరెక్ట్ వాళ్ళతో డిస్కస్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ అపోనెంట్ ఇప్పుడు దాల్యాని మాట్లాడే ఛాన్స్ డైరెక్ట్ 15లో కూర్చోబెడుతున్నాయి. ఇక్కడ కూడా నాకు వాళ్ళు మాట్లాడలేదా లేకపోతే ఎడిటింగ్లో లేపేసినా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చూసిన ఎపిసోడ్ బట్టే మాట్లాడతాం కాబట్టి వాళ్ళు మాట్లాడలే, వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇది చేసిన ఇది ఓకే అని 15లో కూర్చొని. నెక్స్ట్ షాకీబ్ వచ్చి 14th పొజిషన్ డిసైడ్ చేయాలి, నాగాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అనవసరంగా వచ్చి షో చేస్తున్నావు అనిపించింది. 7 నుండి 1 వరకు మళ్ళీ వెళ్ళి డెసిషన్ మార్చుకున్నావు. అండ్ ఇక వీడు నాగా అంటే టాస్క్ నీకు అర్థం కాలేదు, నీకెందుకు మళ్ళీ అట్లా పోయి గమ్ము నేడుతుంది. నాకు షాకీబ్ అనవసరంగా వచ్చి షో చేస్తున్నావు అని చెప్పేది నాకు కొంచెం నచ్చలేదు. అది ఓకే, కానీ ఇంకోటి ఏంటంటే నాగా ఇక్కడ కూడా నోరు జారిండు. అనవసరంగా ఏడుస్తున్నావు, నీకు ఎక్కడ స్టేజ్ సెంటర్కి వచ్చి ఏడుస్తున్నావు అంటే అదొక ఎమోషన్ బై. నేను ఏడుస్తా, నీకు ఏడుపోస్తే ఏడవ్వా, మళ్ళీ ఏడు అని ఎక్కిరిస్తుండు. నాకు ఇక్కడైతే కొంచెం షాకీబ్ అన్నా కూడా నాగా బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు. సో ఆయన 14th పొజిషన్లో పడేసాను పోయి. అండ్ మనీష్ వచ్చాడు 13th పొజిషన్ డిసైడ్ చేయడానికి. ఎవరినంటే కల్కి. రాగానే ఎక్స్పెక్టింగ్ దిస్, యూఆర్ ఎక్స్పెక్టింగ్ కదా ఎల్లు అన్నాడు. మంచి కౌంటర్ చేసాడు. మీ మామకు ఫోన్ చేసి అయితే ఆ టాస్క్ జరిగింది కదా, మన కల్కి కొను షాకీబ్కి మన మనీ ఎంత తీసుకురావాలా అనేది క్రెడిట్ అవ్వాలని చెప్పి. అయితే అప్పుడు జరిగిందంట, మీ మామకు ఫోన్ చేసి ఏదో చెప్పిందంట, ఎందుకు అడుగుతున్నా తెలుసు కదా అని చెప్పినట్ట. ఇక్కడ మనకు డౌట్ క్రియేట్ అయిపోయింది. మనకు ఆల్రెడీ వాళ్ళు పోతున్నారని కొంత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు, ఫ్రెండ్స్కి కూడా తెలుసు. ఇట్లా ఛాన్స్ ఉంటుంది. ఆయన ఏం బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద చెప్పేసిండు. ఇట్లా ఛాన్స్ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు నేను పోయినా కూడా నేను ఒక 2-3 ఫ్రెండ్స్కి చెప్తా, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తా. ఇప్పుడు ఎవరు మనీ కావాలన్నా కూడా వాళ్ళకే ఫోన్ చేసేది. వాళ్ళకి తెలియదు నేను అడుగుతున్నా ఎందుకో తెలుసు కదా అంటే అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళు డబ్బులు కొట్టేసిండ్రు. సో ఇదేంటంటే ప్రీ ప్లాన్గా వచ్చిందన్న నాకు వచ్చిన డౌట్ అని చెప్పి ఇది ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తుండ్రు అని చెప్పేసి ఆమె కొంచెం ఏదో సింపతి కార్డు క్రయింగ్ చేసిందంట. ఇట్లా మన ఏంది మైక్స్ ఇవ్వగానే మనకు చూపెట్టలేదు, మైక్స్ ఇవ్వగానే ఏడ్చిందంట. ఫస్ట్ టైం మైక్ ఇది అని ఏడ్చింది, సింపతి కార్డు అని చూపెట్టిందంట. సో మనీష్ చెప్పిన పాయింట్ కొంచెం గట్టిగానే ఉంది, కానీ అది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌటే, కానీ చాలా స్ట్రాంగ్ పాయింట్ అది. అది మనకి ఎపిసోడ్లో చూపెట్టినో లేదో తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయిందంట, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ తెలిసిందంట. సో మనకైతే ఇది స్ట్రాంగ్ పాయింట్లను మనీ స్ట్రాంగ్ పాయింట్ చెప్పినట్టు అనిపించింది. నెక్స్ట్ శ్రేయ 12th పొజిషన్ డిసైడ్ చేయాలి, కళ్యాణ్ని తీసుకొచ్చింది. ఫస్ట్ పాయింట్ టాప్ 6లో అయిందని చెప్పి, టాప్ 6లో నీలో పొటెన్షియల్ లేదు చెప్పేసి ఇక కళ్యాణ్ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఏం మాట్లాడి డిఫెండ్ చేసుకోవాలి, అక్కడికి పోయి పిక్చర్ అవి బాకీ ఏమైతే దోస్తు ఇక డైలాగ్ వేసాడు. అక్కడ ఉండి డిఫెండ్ చేసుకోవాలి కదా. నువ్వు సపోర్ట్ లేక ఇప్పుడు జడ్జెస్ పోమంటుంది సరే, నీ డిఫెండింగ్ నువ్వు చేసుకోవాలి కదా. నేను ఎందుకు అక్కడ ఉండాలి, ఎందుకు డిసర్వింగ్ కాదు నేను అక్కడ 12th పొజిషన్, కానీ ఏం లేదు, వెళ్ళి కూర్చోండి. ఇక షాకీబ్ వచ్చి 11వ ప్లేస్ని డిసైడ్ చేయాలి, హరీష్ని పెట్టిండు. పాయింట్ మీద మాట్లాడట్లేదు, చాలా మాట్లాడాలి అని అన్నారు. ఇందాకేదో మన టాప్ 1 ప్లేస్లో అనుకుంటా హరీష్ ఉన్నాడు. అక్కడ మాట్లాడే దాంట్లో
పాయింట్ మీద మాట్లాడట్లేదంట, అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. అక్కడ మన శ్రేయాకును మరి హరీష్కును డిస్కషన్ జరిగింది, దాంట్లో క్లారిటీ లేదంట. నాకు చెప్పిన పాయింట్ అంతా వర్తి అనిపించట్లేదు, షాకిబ్ చెప్పిన పాయింట్. కానీ హరీష్ కూడా అంత డిజర్వింగ్ అయితే కాదు 11th పొజిషన్. ఉన్న వాటిల్లో పోల్చుకుంటే హరీష్ టాప్ 6-7లో ఉండే పర్సన్. సరే, ఇక ఈ టాస్క్ అట్లాంటిది కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసింది. ఇక అక్కడ కూడా హరీష్ ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. ఇక మనీష్ వచ్చి 10th ప్లేస్ డిసైడ్ చేయాలి, ప్రియా అన్నాడు. ఇంకేంటంటే ఇక్కడ అసలైన టాపిక్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అని ఇంటికి వెళ్ళాక ఆల్రెడీ ఈ పాయింట్ టాప్ 1లో మన ఫస్ట్ ప్లేస్కి ఉన్న వాళ్ళ దగ్గర జరిగింది ఈ గొడవ, ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ అని. నాకు ఇది అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ టాప్ 15కి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ కామనర్స్ పాయింట్ ఎందుకు రావాలి? ఆల్రెడీ మీరు టాప్ 15, ఇప్పుడు BB9కి వెళ్తారు, అక్కడ కూడా మీరు అదే అంటారా? అక్కడ కూడా సెలబ్రిటీస్ వస్తారు, అక్కడ కూడా మీరు అదే బిహేవ్ చేస్తారా? మేము కామనర్స్, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, అందుకే మేము ఇట్లా తగ్గుంటాము, మీకన్నా తగ్గుంటాము, మీరు ఒదిగుంటాము, వాళ్ళని కూడా ఆడిపియాలిగా, మీరు కూడా ఆడాలి కదా. నాకు ఈ పాయింట్ అయితే నచ్చలేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్ అని. అయితే సైలెంట్ పోయి ప్రియా అయితే సైలెంట్ పోయి కూర్చుంది. నాకైతే మంచి పాయింట్ అనిపింది, మనిషి బాగా చెప్పిండు. శ్రేయ నెక్స్ట్ 9th పొజిషన్ డిసైడ్ చేయాలి, నిఖితాని మన వెజ్ ఫ్రేము. పాయింట్ చాలా క్లియర్ ఉంది, ఓన్లీ వాయిస్ ఉంది కానీ మిగతా దాంట్లో నేనేం చూడలేదు. ఆమెకి ఏం ఛాన్స్ రాలేదు, డైరెక్ట్ టాప్ 6లో ఉంది. మనకు కూడా ఏం పెద్దగా చూపెట్టే స్కోప్ లేదు. ప్లస్ అందరికీ ఏదో ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఏదో ఒకటి చూపెట్టారు, అందరూ ఫైట్ చేశారు, కిక్ బాక్సింగ్ చేశారు, ఏదో పుషప్స్ చేశారు, ఏమో జస్ట్ వచ్చి మాటలతో చెప్పింది. మనకి ఇంకా ఏం చూపెట్టలేదు. ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే, ఆమె దాంట్లో ఇంకో చూడాలి. సో శ్రేయ చెప్పిన పాయింట్ కరెక్ట్. నెక్స్ట్ షకీబ్ వచ్చి 8th పొజిషన్ డిసైడ్ చేయాలి, శ్వేతాన్ని పెట్టిండు. తాను ఎమోషనల్గా వీక్ అనిపించింది, ఇండిపెండెంట్గా లేదు. నాకు కూడా అంతే అనిపించింది, ఎమోషనల్గానే ఉంది. చూడడానికి కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది, ఫిజికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ ఎంతవరకు చేస్తుందో తెలియదు. షకీబ్ చెప్పింది అయితే కరెక్ట్, వెళ్ళి కూర్చుంది. మనీష్ 7th పొజిషన్ పవన్ని పెట్టిండు, డెమాన్ పవన్ని. వాయిస్ రేస్ చేస్తాడు కానీ వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు. ఈయన కూడా ఒక షాడో లాగా ఉంటుండని చెప్పిండు, నాకు చాలా బాగా అనిపించింది. కానీ వాయిస్ ఎక్కడ రైజ్ చేస్తున్నా మనకైతే చూపెట్టిన దాంట్లో అయితే వాయిస్ ఎక్కడ రైజ్ చేస్తుందో చూపెట్టలేదు, వాళ్ళ ఎడిటింగ్లో పోయిందేమో, మనకైతే కనపడలేదు. మనకైతే ఇతనైతే షాడోయింగ్లోనే ఉంటుండు, ఎవరో ఒకరు వెనకాల ఉంటుండు. ఇంతవరకు ఇతని దగ్గర నుంచి వచ్చిన ఇంటర్వ్యూలో ఫుటేజ్ తప్ప తర్వాత ఇక 5 ఎపిసోడ్లు చదివితే ఒక్క చోట కూడా నాకు కనపడలే. పవన్ అయితే అండర్ పర్ఫార్మింగ్ చేస్తుండు. ఇంకా ప్రసన్న అండ్ అనుష రిమైనింగ్ ఉన్నారు. ఇంకా ప్లేసెస్ ఏమో 1-2 ఉంది. ఇప్పుడు మన శ్రీజ విల్ డిసైడ్ ఫస్ట్ 2nd పొజిషన్కి అనేసరికి ఇక శ్రీజ ఫస్ట్ పొజిషన్ ప్రసన్న గారికి ఇచ్చింది. ఆయన మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. 2nd పొజిషన్ ఏమో అనుష, ఇక తప్పదు కాబట్టి ఆడ ఉందే 2 పొజిషన్లు, ఇక తప్పదు కాబట్టి ఇక 2 అనుషకి ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సెలబ్ వర్సెస్ కామనర్స్ అనే పాయింట్ బిందు తీసింది. మీరు ఫాలోవర్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో, ఫాలోవర్స్కి ఫ్యాన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫాలోవర్స్ ఫ్యాన్స్ సేమ్ కాదు. మీరు ఏదైనా మంచి పని ఏదైనా చేస్తే, ఒకవేళ బిగ్ బాస్లో ఆడి బిహేవియర్ మంచిగా ఉండి అప్పుడు మీకు ఫ్యాన్స్ అవుతారు, కానీ మీరు ఫాలోవర్స్ని ఫ్యాన్స్ అని అనుకోవద్దు అని చిన్న క్లారిటీ ఇచ్చిండ్రు. లైట్ పెద్దది లైట్. నెక్స్ట్ టీమ్స్గా డివైడ్ చేసిండ్రు. 1 to 7 ర్యాంకింగ్ ఉన్న వాళ్ళని టీమ్ ఏ, టీమ్ బ్లూగా, టీమ్ రెడ్గా డివైడ్ చేసిండ్రు. అండ్ 8 to 14 ఉన్న వాళ్ళని టీమ్ బ్లూగా డివైడ్ చేసిండ్రు. అండ్ 15th పొజిషన్ దాల్యాని అయితే పక్కన కూర్చోబెట్టిండ్రు, ఏదో సంచాలక లాగా కూర్చోబెట్టిండ్రు. టీమ్ ఏలో వచ్చేసి ప్రసన్న, నేను ఆర్డర్ వైజ్ చెప్తున్నాను 1 to 7, ప్రసన్న, అనూష, శ్రీజ, మనీష్, షాకిబ్, శ్రేయ, డెమాన్ పవన్. అట్లాంటి టీమ్ బి బ్లూ వచ్చేసి శ్వేత, నిఖిత, ప్రియా, హరీష్, కళ్యాణ్, కల్కి, నాగా. ఇంకా దాహ్లే యువర్ అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్పాను, బ్లాంక్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకోవాలి. టీమ్ లీడర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేసి దాల్యానే సెలెక్ట్ చేయాలి. టీమ్ రెడ్కి వచ్చేసి మనీష్, ఈయన కొంచెం ఆలోచించి మాట్లాడతాడని చెప్పింది. ఓకే, అది మంచి పాయింట్. నెక్స్ట్ టీమ్ బ్లూ వచ్చేసి ప్రియా అని చెప్పింది. నాకు ఇక్కడే కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకు ప్రియాని సెలెక్ట్ చేద్దాం, ఏమైనా ఫ్రెండ్సా లేదా బయట ఏమైనా కలిసి క్లోజ్గా ఉన్నారని ఏమో అనిపించింది. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, లీడర్కి ఇచ్చేసేది. సరే ప్రియాకి ఇచ్చేసిండ్రు. నెక్స్ట్ నవదీప్ వచ్చి ఒక చిన్న పిట్టగా చెప్పాడు, 2 అరేబియన్ గుర్రం, ఇండియన్ గుర్రం, 2 గాడిదలు, వాళ్ళు ఏదో ట్రెక్కింగ్కి వెళ్తున్నారంట. గాడిదలేమో వెయిట్ మోస్తుందంట, లగేజ్ మోస్తుందంట, ఒక గాడిదేమో కాలు ఎరిగిందంట, కాలు బెని అట్లా
క్రాస్ అయిపోయింది, బెనికిందంట. అయితే నేను మొయ్యంది ఇంకో గాడిద మీద పెట్టినట్ట ఉన్న వెయిట్, ఇంకో గాడిద కూడా కాలు బెనికిందంట. ఇప్పుడు వీళ్ళు ఆ గాడిదలు గుర్రాలను అడిగిందంట, మా దగ్గర ఉన్న లగేజ్ మోస్తారా అని. 60,000 గుర్రం నేనెందుకు మోయాలని చెప్తాను, అట్లా ఇండియన్ గుర్రం 60,000 నేనెందుకు మోయాలని చెప్తాను. తర్వాత ఆ వెయిట్ తీసుకెళ్ళి మళ్ళీ గుర్రాల మీద పెట్టాం, గుర్రాల కాలు కూడా బెనికినాయంట. దీంట్లో తెలిసిన మోరల్ ఏంది, టీం వర్క్. ఆ టీం వర్క్ జవానికి ఈ పెట్టగా చెప్పాడు. ఈ పెట్టకి దాని వల్ల పిచ్చోళ్ళు అయిపోయారు. ఇక వచ్చి లీడర్ బ్యాచెస్ పెట్టారు మన మనీష్కును ప్రియాకి. అండ్ అభిజిత్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాస్క్ గురించి చెప్పిండు. మీరైతే ఒక నలుగురిని టీంలోంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో 2 ఉమెన్ అయితే పక్కా ఉండాలి, ఇది ఫిజికల్ గేమ్ అని చెప్పేసి డైరెక్ట్ డెసిషన్ జాగ్రత్తగా ఆలోచన తీసుకున్నామని. ఇంకా టీం రెడ్ మనీష్ వచ్చేసేసి అనూషాని, శ్రీజాని, పవన్ని, ప్రసన్నాని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే టీం బ్లూ నుంచి అయితే శ్వేతాని, కల్కిని, కళ్యాణి, నాగాని. నాకెందుకో మనీష్ కొంచెం స్ట్రాటజీ ప్లే చేసినట్టు అనిపించింది. ఎవరిని తీసుకొచ్చి మన అనూషాని తీసుకొచ్చి, ఎందుకంటే ఒక వీక్ ప్లేయర్ని తీసుకొని వస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందో తెలుస్తుందని. తను కూడా ఆడలేదు, తనకు కొంచెం మనకు చూసిన దాంట్లో అయితే మెంటలీ మైండ్తో బాగా ఆడుతుండు. సో తన లీడింగ్ క్యాపబిలిటీస్ ఇక్కడ తెలిసిపోయినాయి. అనుషాని పెడితే అనుష ఎట్లా ఆడుతుందో తెలుస్తుంది అని చెప్పగానే మంచి టీం బ్లూలో కూడా ప్రియా స్ట్రాటజీ కూడా బాగుంది, కలికిని తెచ్చిపెట్టింది. వీక్ కంటెస్టెంట్ పెడితే ఇక్కడ తన పర్ఫార్మెన్స్ ఎందుకు తెలుస్తుంది అని చెప్పి మంచి స్ట్రాటజీ ఉపయోగించింది. అది తన స్ట్రాటజీ తెలియదు, తన ఒపీనియన్ తెలియదు, కానీ మంచి సెలెక్షన్ అయితే మంచిగా ఉంది. ఎందుకంటే తనకు ప్లస్ అయింది. ఇప్పుడు వీక్ పర్సన్ పెడితే టీం లీడర్గా తనకు ప్లస్ అయింది. ఇప్పుడు ఆ టాస్క్ ఏంటంటే ఒక సర్కిల్ గీశారు, ఆ సర్కిల్ని టచ్ చేయకూడదు. వీళ్ళు కూడా ఒక సర్కిల్ ఫామ్ చేయాలి తాడుతోని. ఆ సర్కిల్ చుట్టూ బయట ఉంటారు, వీళ్ళు గుంజుకొని ఒకరిని సర్కిల్ పైన పెట్టాలి. సర్కిల్ తాకొద్దు, ముట్టొద్దు, అంతే. ఇక దీనికి దాలియా సంచాలకుగా ఒక డెసిషన్ అయితే వరస్ట్ చేసింది. అండ్ ఫస్ట్ దాంట్లో అనుష అవుట్ అయిపోయింది, తర్వాత కల్కి అవుట్, తర్వాత శ్వేత అవుట్, తర్వాత పవన్ అవుట్. పవన్ ఇక్కడ అవుట్ అయిన విషయం ఏంటంటే తాడు వదిలేసాడు. ఇక టాస్క్లో అట్లాంటిది ఇక తాడు వదిలేసాడు. ఇక ప్రసన్న అవుట్ అయ్యే దగ్గర పెద్ద ఇష్యూ అయింది. ప్రసన్నను మన శ్రీజ వాళ్ళిద్దరు ఒకటే టీం, కానీ వాళ్ళిద్దరు ఆపోజిట్ ఉండేసరికి సర్కిల్కి ఆపోజిట్ ఉండేసరికి ఇద్దరు దగ్గరికి వచ్చారు. కానీ ప్రసన్న తొక్కలేదు ఆ సర్కిల్ని. శ్రీజ తొక్కింది, శ్రీజ పడింది ఆ సర్కిల్ మీద. కానీ దాలియాకి ఏమనిపించింది, ప్రసన్నను శ్రీజ ఇద్దరు అవుట్ అని చెప్పేసింది. శ్రీముఖి పక్క నుంచి అడుగుతుంది, నీకు ఎవరు ఫస్ట్ అవుట్ అయినా ప్రసన్న అవుట్ అయ్యారు. మళ్ళీ శ్రీముఖి మళ్ళీ ఇంకోసారి పీపుల్ ఆర్ వాచింగ్ అని చెప్పగానే నెక్స్ట్ మనకి ఒక వీడియో అయితే ప్లే చేసిండ్రు. దాంట్లో అయితే మనకు క్లియర్గా చూస్తున్నారు ప్రసన్న అయితే ఆ లైన్ అయితే సర్కిల్ని అయితే టచ్ చేయలేదు. దాలియాది ఇక్కడ మిస్టేక్ ఆల్రెడీ చెప్పినారు, దాలియాదే మిస్టేక్. ఆల్రెడీ బ్లాంక్లో ఉంది దాలియా, ఇక ఈ టాస్క్లో కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇక నెక్స్ట్ శ్రీజ వర్సెస్ శ్రీజ ఏమో రెడ్ టీం నుంచి, కళ్యాణ్ నాగేమో బ్లూ టీం ఇచ్చినారు. ఇక ఆల్మోస్ట్ చేసింది. చాలా వరకు కష్టపడ్డ శ్రీజ, కొంచెం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకొచ్చి తర్వాత శ్రీజను కూర్చోబెట్టారు ఆ సర్కిల్లో. ఇక టీం బ్లూ విన్నర్ అయింది. ఇక వచ్చి ఒక డ్యాన్స్ వేసేసారు. అండ్ మనీష్ ఇక ఓడిపోయిన టీం లీడర్ని పిలిచారు స్టేమ్కి. పిలిచాడు కానీ దాలియా ఈస్ ప్లేయింగ్ గేమ్ అని చెప్పి డైరెక్ట్ చెప్పేసిండు ప్రసన్న విషయంలో. అది అవుట్ కాదని చెప్పగానే ఇక తనకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూకి అది ఇంకా దాని గురించి వదిలేసాను. ఇంకా నెక్స్ట్ మనీష్ని పక్కన విన్నింగ్ లీడర్కి ఒక ఛాన్స్ ఉంది, అది ఓట్ అప్పీల్. ఐదర్ విన్నింగ్ లీడర్ అని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళకి టీంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా చెప్పొచ్చు అని చెప్పగానే ప్రియా మంచి డెసిషన్ తీసుకుంది. విన్నింగ్ ఓట్ అప్పీల్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చింది. ఎందుకంటే చూసిన టాస్క్లు అయితే కళ్యాణే బాగా ఆడిండు, కళ్యాణే గెలిపించిండు అని అనిపించింది. కళ్యాణ్కి ఇచ్చిండు, కళ్యాణ్ ఓట్ అప్పీల్ చేసుకుండు. అండ్ జడ్జెస్ శ్రీముఖి హూ ఈజ్ ద వర్స్ట్ ప్లేయర్ అని జడ్జెస్ అడిగితే కల్కి అని చెప్పి, నా దృష్టిలో కూడా ఈ ఎపిసోడ్లో కల్కినే మంచి పిక్. ఆడ 1 to 15 ర్యాంకింగ్ అప్పుడు కూడా ఏం చెప్పలేదు, ఆడ టాస్క్లో కూడా ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. తన ఒపీనియన్ బయటికి రావట్లేదు, ఏమని ఉంటే అరుస్తుంది కానీ దాంట్లో స్ట్రాంగ్ పాయింట్స్ లేవు. నాకు కూడా వర్స్ట్ ప్లేయర్ కల్కి. అండ్ హూ ఇస్ ద MVP అని చెప్పగానే అందరూ జడ్జెస్ శ్రీజ అని చెప్పిండ్రు. ఓకే, శ్రీజ కన్విన్స్ చేసింది, ప్రసన్న నుంచి తీసుకుంది, ఆ థర్డ్ పొజిషన్ కన్విన్స్ చేసింది. నెక్స్ట్ టాస్క్లో కూడా బాగా ఆడింది. ఓకే, నాకైతే పర్లేదు అనిపించింది శ్రీజకి ఇవ్వడం. ఇంకా వర్తిఫుల్ కంటెస్టెంట్ కళ్యాణ్ నాగా కూడా
కన్విన్సింగ్ చేయలేకపోయారు, అట్లా మాట్లాడలేకపోయారు. కాబట్టి ఉన్న వాటిలో శ్రీజ అయితే బెటర్ ఆప్షన్. అండ్ శ్రీజకి అయితే ఒక స్టార్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ స్టార్ బ్యాడ్జ్ రాబోయే రోజుల్లో అది స్టార్ బ్యాడ్జ్ ఉపయోగపడుతుంది, అది మీకేందో ముందే తెలుస్తుంది. అండ్ తనకు కూడా ఓట్ అప్పీల్ ఇచ్చింది, తను కూడా ఓట్ చేసుకున్నారు. ఇదైతే ఈరోజు జరిగిన మన బిగ్ బాస్ రివ్యూ అనమాట, మన ఎపిసోడ్ 6 రివ్యూ. అండ్ మనమైతే ఆల్రెడీ ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఓట్లు వేసేసేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి. మనమైతే ఫస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్ అయితే ఒక షార్ట్ అయినా, ఒక రీల్ ద్వారా రూపమైనా ఈ ఛానల్ అయినా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. బాయ్.